ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో గొర్రెలకు మంచి కాపరి చూద్దాం లేఖన భాగాల్లో నుంచి. యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా తండ్రి మనకు బయలుపరుస్తున్న గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి. గొర్రెలు ఎవరు? మనమే గొర్రెలము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొర్రెలైతే ఆయన స్వరం వింటాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజముగా నీవు దేవుని గొర్రె పిల్లవైతే ఖచ్చితంగా యేసే మాట వింటావు కుమార్తె. దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని చాలామంది దైవస్వరం ఏదో కదా, దైవ స్వరం ఏదో, దయ్యం స్వరం ఏదో గ్రహింపు లేకుండా ఎట్లా పడితే అట్లా పరుగులు పెడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన యేసయ్య మంచి గొర్రెల కాపరి కదా, మన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 26 3 లైన్లు చూస్తే, నా గొర్రెలు నా స్వరము వినును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు చెప్తున్నమాట, నా గొర్రెలైతే ఖచ్చితంగా నా స్వరం వింటాయి. హల్లెలూయా. గొర్రెలు ఎప్పుడు కూడా యజమానుని స్వరం వింటాయి. హల్లెలూయా. గొర్రెలైతే ఖచ్చితంగా ఆయన స్వరాన్ని వింటాయి. గొర్రెలనగా మనమే. ఈ గొర్రెలకు మంచి కాపరి జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుని ప్రేమిస్తున్నామండి. అబ్బో మేమంతా అండి, మేము మామూలు కదండి. చాలా బాగా బైబిల్ రీడింగ్ చేస్తాం, చక్కగా ప్రార్థనలు చేస్తాం, వాక్యం చదువుతాం. ప్రార్థనలు అంటే ఇక పెడ చచ్చిపోతాం. ఉపవాస ప్రార్థనలే. ప్రభు చూస్తున్నారు కదా. గొర్రెలు నిత్యముగా గొర్రెలైతేనే, మేకలు స్వరం విను. గొర్రెలైతే అందుకే నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి మహిమ కలుగునుగాక. గొర్రె దీనత్వం కలిగి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది మోర పైకెత్తుకున్నప్పుడు కూడా నడుచుకోదు, తగ్గింపు కలిగి ఉంటుంది గొర్రె. హల్లెలూయా. అందుకే ప్రభువు మనల్ని గొర్రెలుగా చూస్తున్నాడు. ఈ గొర్రెలకి మంచి కాపరైన, ఈ గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడి కాపరి, ప్రధాన కాపరి, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్తన దేవాది దేవుడు కదా, మన కోసం దీనుడిగా, రిక్తునిగా ఈ భూప్రపంచానికి ప్రత్యక్షమయ్యారు. దేనికి మహిమ కలుగునుగాక. కనుకనే భక్తుడు దావీదు గారు అంటారు కదా, కీర్తనలు 23:1 చూస్తే, యెహోవా నా కాపరి. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడ పచ్చికుంటే ఆ పచ్చిక గల చోట్లను ప్రభు పరుండ చేస్తాడు. మంచి మేత పెట్టి ఆ గొర్రెలను మేపుతాడు ప్రభువారు. హల్లెలూయా. మంచి మేత కావాలి. ఆత్మకి ఆరోగ్యకరమైన ఆహారము కావాలి. ఆహారాన్ని పట్టేవాడే యేసుక్రీస్తు ప్రభువారు. మనకు ఆహారంగా మారిపోయాడు. మంచి కాపరి, మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి వచ్చేసినాడు ఆయన. మంచి కాపరి. మరి ఆ కాపరి యొక్క కాపుదల్లో ఉన్నావా? ఆ కాపరికి నువ్వు దగ్గరగా ఉన్నావా? కాపరికి దూరంగా జీవిస్తున్నావా? నేనైతే క్షణం కూడా విడిచి అసలు ఉండలేను. ఆయన మంచి కాపరి. హల్లెలూయా. గొర్రె పిల్లగా నువ్వు దీనత్వం కలిగి ఉంటేనే ఆ దివ్య స్వరం వినగలుగుతావు సహోదరుడా, సహోదరి. దేనికి మహిమ కలుగునుగాక. మాకు ఇవన్నీ అవసరం లేదండి, పెద్ద అమ్మగారు వచ్చారు, పెద్ద అయ్యగారు వచ్చారండి అని చెప్తారు కదా. మరి వచ్చినారు, చెప్పినారు, దేవునికి మహిమ కలిగి. నీ ప్రవర్తన సరైందా? ఏమి నీ ఆలోచన విధానం బాగుందా? నీ నడక బాగుందా? నీ నోటి మాట
మార్పు చెందిందా? ఇవన్నీ చూసుకోవాలి. అందరూ చెప్తారు. దేనికి మహిమ కలుగునుగాక. కనుక ఆ గొర్రెలైతే ఆయన స్వరం వింటాయంట, ఆయన మాట వింటాయి. ఏమా? ఇంకా 96 ఆ 95 6వ వచనం చూస్తే మనము ఆయన మేపు, ఆయన పాలించు గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనకు పాలిచ్చి పోషిస్తున్నాడు. మంచి కాపరి కాబట్టి. వాక్యం అనే పాలు పోసి పెంచుతున్నారు. అనుదినం ఇట్లా యూట్యూబ్ ఛానల్‌లో నేనే కదా! అనేక మహా ప్రవక్తలు, మహా భక్తులు, ఎంతోమంది పరిశుద్ధులైన దైవజనులు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి మంచి నిత్య జీవార్థమైన ఆహారాన్ని, ఆ వాక్యమనే ఆహారాన్ని మీకిస్తున్నప్పుడు దాన్ని భుజిస్తున్నారా? దాన్ని డైజెషన్ చేసుకుంటున్నారా? ఏమి? మాకు నచ్చలేదండి అని ప్రక్కకు తోసేస్తున్నారు. నచ్చదు నీకు. ఎందుకంటే లోకాన్ని వెంబడిస్తున్నావు ఒకవేళ. పైకి గొర్రె చర్మం దాల్చి, తూడేళ్ల స్వభావం కలిగి, పైకి భక్తుల వలె జీవిస్తూ, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించుకోకుండా, ఏమి? ఒకవేళ నీ ఇష్టానికి అడుగులు వేసిన ఇంతకాలం జాగ్రత్త సుమా. త్వరగా ప్రభు చేస్తున్నారు గనుక దుష్టుని స్వరం వెనుక ఏమి? గొర్రెలకి మంచి కాపరైన ఆయన స్వరాన్ని వింటూ ఇక ఆయన మాట్లాడుతున్న పరిశుద్ధ లేఖనాల్లోంచి అనుదినం మనతో మాట్లాడతారు. అనుదినము కూడా వాక్యమైన పాలు మనకు పట్టిస్తున్నారు. కొందరికి వెక్సం అయిపోద్ది, ఇష్టపడరు. అస్తమాను చెప్పిందే చెప్తారండి, మాకు వినబుద్ధి కావట్లేదండి. చెప్పిందే చెప్తాడు ప్రభువారు. మారు మనస్సు పొందండి, మీ పాపాలు విడిచిపెట్టండి, ఏమి? నా రక్తంలో కడుక్కోండి అంటే, అబ్బే మేము రక్తంలో కడగబడమండి. కడగబడాలి, కడుక్కోవాలి. మురుకున్న పాత్రలోనికి ఆయన రారు. చూడండి ఒక మాట ఈరోజు చెప్పినానేమంటే, ప్రభు చెప్తున్న మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అపోస్తలుడైన పేతురు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటే, ప్రతి జనములోను దేవునికి మహిమ ప్రతి జనములో, ఆ దేశము, ఈ దేశము, ఆ ప్రాంతం, ఇవన్నీ కాదు ప్రభు, ప్రతి జనములోను ఏమండి? నీ కులంతో సంబంధం, ప్రాంతంతో సంబంధం, ప్రతి జనములోనూ నీతిని అనుసరించి, హల్లెలూయా, ఆయనకు భయపడి నీతిని అనుసరించే ప్రతి వానిని ఆయన అంగీకరిస్తారని లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు భయపడాలి, నీతిని అనుసరించాలి. అట్టి వానిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు కుమారుడిగా, కుమార్తెగా. అంతే తప్ప మాకు చాలా ఇష్టమండి జీసస్ అంటే, అబ్బో మా ప్రాణం అండి, ఉటుదే. అబద్ధం. నిజంగా ఆయన ప్రేమించినప్పుడు ఖచ్చితంగా ఆయన మాట వినాలి. హల్లెలూయా. నాకు ఈ మాట నచ్చలేదండి, ఇది నచ్చిందండి. లేదు, ప్రభు ప్రతి మాటకి నీ విధేయత చూపిస్తావు. అవిధేయత చూపిస్తుంటే నువ్వు గొర్రెపిల్లవు కాదు. హల్లెలూయా. నిన్ను ప్రభు అంగీకరించాలి. హల్లెలూయా. నేనే గొర్రెలపో ద్వారమును అన్నాడు ప్రభువారు అక్కడ. గొర్రెగా ఉంటే దీన మనస్సు కలిగి, దీనత్వాన్ని కలిగి, ఆ దీన మనస్సును వస్త్రముగా ధరించి, హల్లెలూయా, ఆ దీన మనస్సును వస్త్రంగా ధరించి, ఏమి? ఆయన చెప్పే ప్రతి మాటకి ప్రతి మాట రిసీవ్ చేసుకుంటూ నువ్వు నడిచినట్లయితే నేను గొర్రెలపో ద్వారమును అన్నాడు. అంటే ఆయనలోనికి మనం వెళ్ళిపోవాలి ఒక దినాన్న. హల్లెలూయా. ఆయనలో నుంచి మనం వచ్చినాము, మరి తిరిగి ఆయనలోనికి వెళ్ళిపోవాలి. నువ్వు గుర్తుపట్టాలి, నువ్వు ఎలాంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఏమి? ఎన్నో మార్గాలు నీ భూమి మీద, రకరకాల మార్గాలు. ఏ మార్గం ఎంచుకుంటున్నావు? గమ్యస్థానం చేర్చే మార్గమేనా నువ్వు ఎంచుకుంటే? నీ ఎంపిక ఎట్లా ఉంది? ఈయనే చెప్తున్నారు కదా, మంచి గొర్రెలకు మంచి కాపరంటే యేసుప్రభువారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నీవు నిజముగా నా గుర్రువైతే నా మాట వింటావు అంటున్నాడు ప్రభువారు. చాలా మంది చూడండి, పేరెంట్స్ చెప్తే అస్సలు వినరు. అస్సలు ఏడిపించి వారి చివికిపోయి నీరసించిపోయి త్వరగా వెళ్ళిపోతున్న లోకం. ఎందుకు? మాట వినక.
బిడ్డలైన వారు పేరెంట్స్ మాట వెనుక తల్లిదండ్రులు దుఃఖ పెట్టిస్తూ, వారిని ఏడిపిస్తూ, వేధిస్తూ, ఈ లోకంలో తండ్రి చెప్తుంటే వినట్లేదు. ఇంకా ఆయన మాటకి నువ్వెక్కడంటావు? అబద్ధం కాదు. నాకు చాలా ఇష్టమని అంటే ఆయన మాట వినాలి. నువ్వు ఖచ్చితంగా ఈ లోకములో నీ తండ్రికి, తండ్రి మాటకి విధేయత కలిగి జీవిస్తుంటే ఖచ్చితంగా ఆత్మల కాపరైనడు యేసుక్రీస్తు వారు చెప్పే ప్రతి మాటకి నీ విధేయత కలిగి జీవిస్తావు. దేవునికి మహిమ కలుగు. ఇక్కడ మాత్రం అమ్మ నాన్న ప్రేమించరు, వాళ్ళని ఎదిరిస్తారు. ఏ రాయి తగిలో, ఏ గొప్పు తగిలో, ఎక్కడో పడి సరైన ట్రీట్మెంట్, సరైన షాక్ అప్పుడు వెనక్కి తిరిగి, అబ్బా మా మమ్మీ చెప్పినారు కదా, డాడీ చెప్పినారు కదా, నేను వినలేదు కదా. క్షవరం అయిపోయిన తర్వాత వివరం వస్తుంటుంది కొంతమందికి. అయినా పర్లే, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు యేసయ్య. హల్లెలూయ. కనుక ఆయన అన్నాడు, ఆయన పాలించు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగా. కదే 13 చూస్తే గొర్రెలు అతని స్వరం వినను. ఏమా గొర్రెలంట అతని స్వరం వింటాయంట. ఎవరతను? యేసయ్య మాటలు. ఆయన స్వరం వినాలి. ఎప్పుడైనా విన్నావా? అబ్బాయి నాకు చెప్పినారు కాబట్టి చెప్తున్నా మీకు. అబ్బాయి ప్రభు మాట్లాడరండి, ఆయన కనపడ్డండి, అసలు మాట్లాడండి. నీకు చెప్పాడా? మన పితలతో మాట్లాడలా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనిపించుకుంటూ సిగ్గుపడ్డాడు ప్రభువారు. మరి ఎంత నీతిననిసి, ఎంత భయభక్తులు కలిగి జీవించారు తండ్రికి, ఎంత విధేయత కలిగి జీవించారు. ఎన్నో శ్రమలు, ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆయన స్వరాన్ని వినుకుంటూ ముందుకు వెళ్ళారు కాబట్టి ప్రభువారిని దర్శించడం, మాట్లాడడం కదా. మోషే గారితో మాట్లాడలా? మన అబ్రహాంతో అందరితో మాట్లాడాడు దేవుడు. ఈ చెప్పరు అసలు వాక్యం గుండె గదులు నిలిచి ఉంటే ఆయన సజీవుడు మాట్లాడతాడని నీ మనసుకి తెలుస్తుంది అక్కడ. దేవునికి మహిమకు. నేను నమ్ముతా ప్రభు మాట్లాడతారని. ఎవరితో మాట్లాడరు? ఆయన మాట్లాడుతూనే ఉంటారు, కానీ చెవులుండు కూడా వినలేని చెవిటి వారు అయిపోయినారు. నేను ఏడుస్తా ప్రభు పాదాల దగ్గర. హల్లెలూయా. ఏమని ఏడుస్తున్నానంటే ప్రభుని చూస్తూ చాలా టైం వేస్ట్ అయిపోయి నాకు ఎవరు చెప్పలే ప్రభు కోసం. ఏడ్చాను, బాగా ఏడ్చా. ఎందుకయ్యా నా పైన ఇంత ప్రేమ, ఎందుకయ్యా నా పైన ఇంత ప్రేమ, కన్నులుండి చూడలేని గ్రుడ్డివాడను నేనయ్యా. యేసయ్యా, కన్నులుండి చూడలేని గ్రుడ్డివాడను నేనయ్యా, చీకటి బ్రతుకులు వెలుగువై దిగి వచ్చినావయ్యా, నా చీకటి బ్రతుకులు వెలుగువై దిగి వచ్చినావయ్యా. చాలా ఏడ్చుకుంటూ రాసిన పాట ప్రభుని చూసుకుంటూ. ఎందుకయ్యా నీ స్వరం వినలేని చెవిటి దానిగా బతికాను అంటే నా చెవులు మందమైపోయినాయి. నువ్వెవరివో చూడ్డానికి కళ్ళు పాపం చీకటి పొరలు కమ్మేసినాయి. అప్పుడు నా బ్రతుకులో నిన్ను చూసే కనులు లేవు. ఇహలోక దేవత నా కనులకి గ్రుడితనం కలగజేసింది కనుక నిన్ను చూడలేకపోయినాన్నయ్యా. నీ దివ్య స్వరాన్ని వినలేకోకుండా చెవిటి దాన్ని అయిపోయాను ప్రభా. ఎంత ఘోర పాపన తండ్రి, ఎందుకయ్యా నన్ను ఎంతగా ప్రేమించావా, నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి నన్ను ఎంతగా ప్రేమించావా అని ఎంతో కన్నీరు కారుస్తూ, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడువక నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడువక నా కన్నులను, ఆనంద తైలముతో అభిషేకించి పనికి పాత్రగా చేసిన దేవా, చీకటి బ్రతుకులు వెలుగువై దిగి వచ్చినావయ్యా. కదా, చీకటి బ్రతుకులు మన బ్రతుకులు, అంధకారం అలుముకున్న మన బ్రతుకుల్లోనికి నీ వెతకల, నేను వెతకల. గొర్రెలు నాశనం చేస్తున్నాడు ఈ లోకంలో అపవాది, శత్రువైన వాడు. ఆ అపవాది కబద్ధ హస్తాల్లో నుంచి విడిపించడానికి, రక్షించడానికి, క్రయధనం చెల్లించడానికి దేవాది దేవుడు
సృష్టికర్తను మహాదేవుడు, మహాశూరుడు, బలమైన దేవుడు, బలహీనుడు మహాబలమైన వాడైన అంత మహాబల పరాక్రమ కలిగిన ఆ శూరుడు వీరుడి లోకానికి శరీరధారిగా నీ కోసం నా కోసం వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాత్రం మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి. ఆ గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడి వచ్చేసినాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నమ్ముతున్నాడు. ఇంకా పాపానికి చోటిచ్చి ఏమండి ఎందుకు బ్రతుకు, ఎందుకు బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి, ఎవరి కోసం కాదు మనం బ్రతికేది. నిజముగా కన్నులుండి చూడని గుడ్డిదానను ప్రభా, గుడ్డివాడను ప్రభా. కన్నులున్నాయి కానీ కానరేకుండా. కానీ నాకైతే తెలియదు, మీ అందరికీ తెలుసు కదా. చాలామంది వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రజలారా, నా ప్రియ సహోదరుడు సహోదరి, మీ అందరికీ తెలుసు సత్యము. మీ పేరెంట్స్ అయిన వారు మీరు ఇంకా గర్భం నుంచి బయటకు రాకముందే వారి ప్రభువుని రక్షకుడు అంగీకరించిన వారే. వారు చెబుతున్నారు బిడ్డలకి, నాయనా నువ్వు మార్గం తప్పి తిరగొద్దు, నువ్వు మార్గం తప్పి తిరగొద్దు. పెను ప్రమాదం పొంచి ఉంది కుమార్తె, మాట వినండిరా బాబు అని అంటే అస్సలు మాట వినరు. మాకు తెలుసులే డాడీ, మాకు తెలుసులే మమ్మీ. ఇగో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. దేవుని ప్రజలను చెప్పుకుంటూ కూడా ఇంకా ఆయన స్వరం వినకుండా ఆత్మలను అపహరించేవాడు స్వరం వింటున్నారు. ఇదే నాన్న, ఆత్మలను పాతాన్ని తీసుకెళ్ళిపోయి దొంగోడు స్వరం వింటున్నారు. మంచివాడు స్వరం వినట్లేదు. మీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. గొర్రెలకు మంచి కాపరి. ఎవరండి మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టేది? ఎవరు పెట్టు? నిన్ను ప్రేమిస్తున్నాను అంటే గుట్టిది అబద్ధం. ఈ ప్రాణాలు తీసే వరకు వాడు నిద్రపోడు. వాడు దొంగ దోచుకుంటాడు. వాడు దొంగడు ఏం చేస్తాడండి? దొంగడికి ఇంట్లో పెడి ఏం చేస్తాడు? విలువైన వస్తువులను దోచుకుని వెళ్తూ వాడికి పనికిమాలిన ఆలోచన వస్తుంది. అబ్బా వీడు మెలకువగలిగితే దొంగను పట్టుకోమని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే నన్ను ఎలాగైనా వెతుకు పట్టుకుంటారు, నన్ను లోన పడేస్తానని భయపడి ఏం చేస్తాడు? వెనక్కి వచ్చి మళ్ళీ కత్తి పెట్టి కాస్త పొడిచి వెళ్ళిపోతాడు, చంపేసి వెళ్ళిపోతాడు దొంగ. ఈ లోకంలో కూడా సైతానుగాడు అనేక మంది హృదయంలో ఉన్న మంచితనమంతా, మంచి లక్షణాలని దోచుకొని వాడి నికృష్టమైన ఆలోచనలు, వాడి తలంపులు, వారి హృదయంలో ఆ చెడంతా విత్తేసి వెళ్ళిపోతున్నాడు. పైకి మాత్రం భక్తులే, హృదయం చెడిపోయింది, హృదయం అంతా పాడైపోయింది. ఎంత విచారం చూడండి. కనుక ఈరోజైనా ఆ యేసు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? నా కోసమే కదా. ఏమి మంచి కాపరి కదా. వస్తుండ్రా నేను త్వరగా. ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమైన సమయంలో నువ్వు ఎత్తబడతావా? దేవునికి మహిమ కలుగునుగాక. బహు జాగ్రత్త కలిగి నడవాలండి. భూలోకంలో మనం కొంతకాలం బ్రతుకుతాం కనుక మన తండ్రి స్వరాన్ని వినాలి. అలాగే నా ప్రియ సహోదరు సహోదరి, నీ పేరెంట్స్ మాట వినాలి. వారు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులతో పరాలా. భక్తిహీనంగా చాలామంది పేరెంట్స్ ఇదే. నన్ను కొంతమంది వాళ్ళు చెప్తున్నారు, పిల్లలు ఫోన్ చేసి సేవకులైన వారే వాళ్ళ భార్యలు చెప్తున్నారు, పిల్లలు చెప్తున్నారు. నాకైతే కట్టుకున్న భార్య చెప్తుంది, కన్న కుమారుడు చెప్తున్నాడు, ఆ వ్యక్తి మా నాన్నే అమ్మగారని. పేరు చూస్తే దైవజనులు. హల్లెలూయా. జాగ్రత్త. మరి ఎలాంటి బోధలో వెళ్ళిపోతున్నావు కుమార్తె? ఆత్మ నడిపింపు ఉందా నీకు? నేను నిజముగా ఆ మంచి కాపరి స్వరాన్ని వింటున్నావా? లేకపోతే మన ఇష్టానికి నడిపించే వారిని ఏర్పాటు చేసుకుంటున్నావా? ప్రత్యేకపరచుకుంటున్నావా? నీకు నచ్చినట్లుగా చెప్పేవాళ్ళని నువ్వు ఎంపిక చేసుకుంటున్నావా? అనుదినం గద్దించేవారు కావాలి. హల్లెలూయా. భక్తుడు చూడండి, భక్తుడు ఏమన్నాడు? నన్ను గద్దించండి. పరిశుద్ధులు గద్దిస్తే అది నాకు తైలాభిషేకము. హల్లెలూయా. అట్టి గద్దింపు నేను త్రోసివేయను. గద్దిస్తే మాట్లాడరు, మోకాలు ముడుచుకుంటారు, వాళ్ళు చెడ్డవాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది నన్ను అలాగే ఉన్నారు చాలామంది. కానీ కుమారుడు వాళ్ళకు ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. నీకు నాకు మంచి కాపరి యేసయ్య. హల్లెలూయా. గొర్రెల ద్వారం నేనే అన్నాడు. మరి ఒక దినాన్ని ఆయనలోనికి ప్రవేశించాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరం బ్రతికించే మాటవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే 14 గొర్రెలు అతని స్వరం వినను కనుకవి అతను వెంబడించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొర్రె అయితే ఆయన స్వరాన్ని వింటుంది. హల్లెలూయా. దీనత్వం కలిగిన ఉంటారు క్రైస్తవులైన వారు. మేము ప్రభు బిడ్డలమండి.
అని మనం చెప్పుకుంటున్నాం కదా! చెప్పుకోవచ్చు పర్లే. కానీ ప్రభు కుమారుడిగా, కుమార్తెగా నువ్వు జీవించినట్లయితే ఆ! ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని వినాలి. ఆయన మాట వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అవి ఆ గొర్రెలు నీవే అతన్ని వెంబడిస్తావు. ఆమేన్. హల్లెలూయా. వెంబడించడం అంటే ఆ చెప్పే ప్రతి మాటకి విధేయత కలిగి నువ్వు జీవిస్తావు అని అర్థం అక్కడ. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. కనుక విధేయత కలిగి జీవిస్తావు. ఇంకా గొర్రెలు ద్వారము నేనే అంటున్నాడు. మనం గొర్రె పిల్లలం కాబట్టి ఈ గొర్రెలు ఒక దినాన ఆ ద్వారం ఆయనలోనికి వెళ్ళాలి. ద్వారము నేనే అన్నాడు ఆయన. నేను వెళ్ళాను కూడా అక్కడికి. హల్లెలూయా. పెద్ద ద్వారం ప్రభు తీసుకెళ్ళినప్పుడు. పెద్ద ద్వారం, పెద్ద గేట్ అన్నమాట. ఎంత పెద్ద గేట్ అంటే చాలా పెద్దదది. ఆ లోపలికెళ్ళిపోయాను మేమైతే. హల్లెలూయా. దేనికి పెద్ద ద్వారపాలకుడక్కడ నిలిచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. హల్లెలూయా. అక్కడ చిన్న పిల్లలు వెళ్లి ఆడుకుంటూ అసల ఆ మహిమ మనం చూడలేం. ఎంత గొప్ప వెలుగంటే అసలు మనం అంతు పట్టలేదు. అసలు ఎక్కడ నుంచి వస్తుందో వెలుగు. నేను ఆడుకుంటూ, ఆడుకుంటూ ఎక్కడి నుండి వస్తుందబ్బా వెలుగు అనుకుంటూ చూస్తే అసలు మనం చెప్పలేము. ఎక్కడి అంత గొప్ప వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఉంటాం. హల్లెలూయా. ఆ ద్వారం లోనకి ప్రవేశించాలి. ఎవరి మడితే వాళ్ళు ప్రవేశిస్తారేంటి? ఆయనే గొర్రెపో ద్వారం. ఆయనలోనికి మనం వెళ్ళిపోవాలి. ఈ భూలోకంలో బ్రతికినంత కాలం ఆయన స్వరం మనం వినాలి. దుష్టుని స్వరానికి చాలామంది ఇష్టపడుతున్నారు. చాలా బావుంటుంది వాళ్ళకి దుష్టుని స్వరం. ఏమి? ద్వారపాలకుడు తలుపు తీసినప్పుడు గొర్రెలు లోపలికి ప్రవేశిస్తాయి. దేవునికి మహిమ. అంటే 18 గొర్రెలు పో ద్వారము నేనే. ఖచ్చితంగా ఏది చెప్తాను. గొర్రెలు మాత్రమే ప్రవేశిస్తాయి. ఏమండి? గొర్రెలు మాత్రమే ప్రవేశిస్తాయి ద్వారము లోపలికి. నువ్వెంత ట్రై చేసినా నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే ప్రభువా నన్ను నరకానికి తీసుకెళ్ళినారు ప్రభువా నన్ను చూపిస్తున్నప్పుడు, ఆ నరకంలో ఆయా జాతుల ప్రజలు, ఆయా దేశ ప్రజలు యేసు ఈ ఒక్కసారి క్షమించు, యేసు క్షమించు అని పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి నాకు. నాకు చాలా బాధ. అమ్మో! ఏంటి చూస్తే భయంకర నరకం. ఆ నరకంలో కేకలు పెడుతున్నారు. భయంకరంగా ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. నేను ఆగుదామంటే నా నా ఆ స్పిరిట్ ఆగట్లా. నా ఆత్మ అక్కడ నిలబట్లా. చూస్తున్నాక నేనేం చేయలేను. అయ్యో! అనడం తప్ప ప్రభు కూడా మాట్లాడట్లా. అయి చూపిస్తున్నారు. ఇక్కడ పాతాళం ఉంది. నరకం ఉంది. ఎట్లా ఉందో చూడమని. ఈ నరకంలో రకరకాల ప్రజలు, ఆయా జాతులు, ఆ దేశ ప్రజలు. ఒక్కసారే ఇంకేం అక్కడ మాట ఏముండదు ఇక. నీతో మాట్లాడాలంటే భూలోకంలో ఉండగానే బ్రతుకు మార్చుకోవాలి. ప్రవర్తన దిద్దుకోవాలి. వాక్యంతో దిద్దుకోవాలి. సరిచేసుకోవాలి. చెప్పుతుంటే రోజు పిచ్చాళ్ళలా చూస్తున్నారు సేవకులు చెప్తుంటే చాలామంది. అది చెప్పుకుంటూ పోతారులే. చెప్పుని వాడు సేఫ్ జోన్‌లో ఉంటాడు. వాడు వినకపోతే ఎక్కడుంటాడు? డేంజర్ జోన్‌లో ఉంటాడు. హల్లెలూయా. ఏంటి డేంజర్ జోను? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. వేషధారులకు మాత్రం చాలా సమయం ఇస్తున్నారు వేషధారణ. ఏమా? క్రీస్తు ఆత్మ లేకుండా మాట్లాడుతుంటే దానికి చాలా ఎన్ని కథలు చెప్తున్నారంటే జాగ్రత్త. మరి మీరు చూసుకోండి. ప్రభు చెప్తున్నారు జాగ్రత్త. ఆ నిత్య నరకాన్ని నువ్వు తప్పించుకోగలుగుతావా వేషధారులారా? ఏమి? శాస్త్రులారా, పరిసయ్యులారా? ఏమండి? నిత్య నరకాన్ని తప్పించుకోగలుగుతారా అని అడుగుతున్నాడు. మనం వేషధారుల మీద నటించుకోం. మేము క్రైస్తవులని చెప్పుకుంటూ నటించకూడదు. జీవించాలి. హల్లెలూయా. అదే పాపం మానరా అంటే మానేయాలి. ఆ పని చేయకమ్మంటే మానేయాలి. ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నారు. రివర్స్‌లో తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు చేసే వాళ్ళకి ప్రవేశం లేదు. ఎవరైతే ఆయన మాట వింటారో వారు మాత్రమే ఖచ్చితంగా ప్రవేశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ద్వారపాలకుడు ఆయనే కాబట్టి డోర్ ఓపెన్ చేస్తారు. ఒకవేళ వెళ్ళాలని ప్రవేశించలేవు దాంట్లోనికి. వెళ్ళలేవు. ఆ ఆత్మ ప్రవేశించలేదు. పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించే వారికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుంది. ఎవరు జీవిస్తారు? ఎవరు ప్రవేశిస్తారంటే ఎవరు ఆయన మాట వింటారు? కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బందైన, శ్రమైన ఏదైనప్పటికీ కూడా పౌరుషము కలిగి బ్రతుకుతూ తండ్రి స్వరాన్ని వింటారు. వారి గొర్రెలు.
గురులైన వారే, గురు స్వభావం కలిగిన వారే, గురు యొక్క ఆ దీనత్వాన్ని ధరించిన వారే, ఆ దీన మనస్సును వస్త్రముగా ధరించిన వారే, ఆయన బలిష్టమైన హస్తముల కింద ఆ! నిలిచి ఉంటూ సురక్షితంగా తండ్రి చెప్పే ప్రతి మాట వింటూ, వాళ్ళ ఇష్టాలన్నీ కూడా సమాధి చేసుకుని, నాయనా నీ ఇష్టము కష్టాలు బలైపోతుంది. ఆగంటే ఆగిపోతాడు అక్కడ. ఎవరు? ఆయన మాటకి విధేయత కలిగిన వ్యక్తి. గుర్రైతే ఆయన స్వరాన్ని వింటాడు గనక. గుర్రైతే ఆయన స్వరం వింటుంది గనక. హల్లెలూయా! దేనికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఆ! యేసుప్రభు చెప్తున్నారు. గొర్రెలు మాత్రమే ప్రవేశిస్తాయి. పందులు ప్రవేశించవు. పంది స్వభావం కలిగి, కుక్క స్వభావం కలిగి, నీతిని విడిచి పాపం చేస్తే మరణం తప్పదని చెప్పాడు ప్రభువు. నాకు చెప్పినారు ప్రభువారు. ప్రార్థన చేస్తుంటే. నీతిని విడిచి పాపము చేస్తే తప్పదురా మరణం అన్నాడు ప్రభు. నీతిని విడిచి పాపం చేసే మరణం తప్పదని చెప్పాడు ప్రభువారు. హల్లెలూయా! కనుక పెంటగా ఎంచుకుని నేనైతే. అన్ని చెత్తగా పెంటగా ఎంచుకున్నాను నేనైతే. ఎందుకు? ప్రభువు కోసం. నీతిని విడిచావా? నీతిని విడిచి పాపం చేసినావా? పాపం అంటే ఒక మాట చెప్పిన ఆయన మాట వినకపోతే పాపం. ఆయన మాట వినకపోతేనే పాపం. వినకపోతే ఏమైతుంది? క్షమిస్తాడు. దానికి మూల్యం వెల చెల్లించాలి. హల్లెలూయా! క్షమించేస్తాడు. కానీ ప్రవేశం ఉండదు కదా! ఇకెప్పుడు చేయను ప్రభువా, ఎప్పుడు నీ మాట కాదని నేను అజ్ఞానంతో అవిధేయతతో నేను నడుచుకోను ప్రభువా. ఇక 2 రోజులైతే నూతన సంవత్సరం ప్రవేశిస్తాడు. 3 రోజులైతే కదా! 31 వలవల సాక్ష్యాలు. ఎందుకు సాక్ష్యాలు? బతుకు మార్చుకోకుండా. బ్రతుకు మార్చుకోవాలి. ప్రవర్తన దిద్దుకోవాలి. ఏం ప్రభువా, ఈ 24 సంవత్సరం అంతా కూడా నేను ఎన్ని పాపిష్టి పనులు చేసినాను, తాగాను, తిరిగాను ఇష్టానుసారంగా. అబద్ధాలు, మోసాలు. నీ మాటకి నేను చెవి అగ్గకుండా నా మనసుకు నచ్చినట్లుగా జీవించాను ప్రభువా. అయినా నీ కృప నా పట్ల ఉంచవే. ఎంత మంచి దేవుడివయ్యా నువ్వు. ఇంత పాపిష్టిగా, ఇంత పాపిగా, దుష్టత్వంతో నిండిపోయి బ్రతుకుతున్నప్పటికీ కూడా అబ్బా! నన్నెంత ప్రేమిస్తున్నావు ప్రభు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ అపాయం వాటిల్లకుండా మరొక సంవత్సరాన్ని నీ దయని కిరీటముగా నా కోసం సిద్ధపాటు చేసావు ప్రభా. ఈ రోత జీవితం నాకొద్దు. ఇక పరిశుద్ధంగా బ్రతుకుతాను. నూతన సంవత్సరం అని దేవునితో కమిట్మెంట్ చేసుకోగలుగుతున్నావా? నేను గొర్రెగా దీన స్వభావాన్ని కలిగి, దీనత్వం కలిగి నేను జీవిస్తాను ప్రభా అని దేవునితో కమిట్మెంట్ చేసుకోగలుగుతున్నావా? అలా చేసుకుంటే నువ్వు ధన్యుడివే. ఖచ్చితంగా నీకు ప్రవేశం ఉంటుంది ఒక దినాన. ఆ ద్వారం ఓపెన్ చేస్తాడు. గొర్రెలకు మాత్రమే, పందులకి మాత్రం ఎలా చేయడు అక్కడ ప్రభువారు. పంది స్వభావం కలిగి, పందులు ఎట్లా ఉంటాయి? ఎప్పుడు మురుగుంటలు ఎత్తుక్కుంటాయి. పంది స్వభావం వేరే, మన స్వభావం వేరే. మన గొర్రె పిల్లలు, గొర్రె స్వభావం వేరే, పందుల స్వభావం వేరే. పందులు ఏం చేస్తాయి? అది ఎంత మంచి మార్గంలో వెళుతుంది. ఎక్కడ డ్రైనేజ్, ఎక్కడ మురికి కంపు కొడతా ఉంటుంది, ఆ డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆ డ్రైనేజ్ లేచి మూతి పెట్టి అటుకెళ్ళికి ఇటుకెళ్ళికి అంత కంపు వాసన. ఇప్పుడు కూడా క్రైస్తవులను చెప్పుకుంటూ, మేము భక్తి కలిగి జీవిస్తున్నాం చెప్పుకుంటూ, ప్రభు మాటకి అవిధేయత కలిగి అజ్ఞానంతో అడుగులు వేస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ ఎట్లా ప్రవేశిస్తావు? ఎలా చేయడు? పరిశుద్ధాత్మదని ఎలా చేయడు? కొమ్మాడు మాట ఎవరైతే వింటారో వారు నిత్యంగా బ్రతుకుతారు. హల్లెలూయా! గొర్రెయితే గొర్రెలు నా స్వరం వినను అన్నాడు. గొర్రెలు మాత్రమే ఉంటాయి ఆయన స్వరం. గొర్రెలు ఎవరు చెప్పినా భయంకర వేదన, దుఃఖము, శ్రమలు, బాధలు, హింసలు, ఉపద్రవాలు, నిందలు, దూషణలు ఉమ్మివేయబడతారు. వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి హక్కుదారులు వారు మాత్రమే గొర్రెలు. హల్లెలూయా! గొర్రెలకు మాత్రమే వస్తాయి ఈ శ్రమలు, ఈ బాధలు, ఇబ్బందులు. హల్లెలూయా! దేనికి మహిమ కలుగును గాక. అవేమీ లేకుండా వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళలేరు. ఖచ్చితమైన మాటలు చేదుగా ఉంటాయి, బాధగా ఉంటాయి. హల్లెలూయా! కనుక ఆ ప్రభు వాక్యం గొర్రెలు మాత్రమే ప్రవేశిస్తాయి, పందులు ఎంత మాత్రం ప్రవేశం. కనుక ఆయన చెప్తున్నా, నేనేం చెప్పట్లా. ప్రభు చెప్తున్న మాట, పందులు ప్రవేశం లేదు పరలోక రాజ్యంలో, గొర్రెలకు మాత్రమే. నువ్వు గొర్రెగా ఉంటావు ఈ రోజు నుంచి సహోదరుడా, సహోదరి. ఇంకా కొన్ని వ్యర్థమైన బ్యాడ్ హ్యాబిట్స్ వదులుకోకుండా, ఆ ఒక్కటే ఉంది అమ్మగారిని ఎవరు ఫోన్ చేసి, ఆ ఒక్కటే విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టేయాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక భయం ఉండాలి. పాపని విడిచిపెట్టాలి. నా కోసం రక్తంగా ప్రాణం పెట్టడానికి నా కోసం వచ్చినాడు యేసయ్య. గొర్రెలకు మంచి కాపరి. ఏమండి, మంచి కాపరి ఏం చేస్తాడండి? ప్రాణం పెడతాడు. జీతగాడే. కాపరి. యజమానుడు ఏం చేస్తాడు? తన గొర్రె పిల్లలు వెతుక్కుంటూ వెళ్తాడు.
ఒకటి తప్పిపోయింది. 99 పక్కన పెట్టేసాడు ప్రభు అక్కడ పెట్టి వెతుకడానికి వెళ్ళాడు యేసయ్య. హల్లెలూయా! అలా తప్పిపోయిన కుమారుడిగా ఉన్నావా? కుమార్తెగా ఉన్నావా? ఏ చెట్ల పొదల్లో ఇరుక్కున్నావా? ఏమి మందలోనే ఉండాలి ఎప్పుడు కూడా. గొర్రెల మందలోనే ఉండాలి. ఈ గొర్రె పిల్లని మేకల మందలో ఉంటా, పందుల మందలో ఉంటా అంటే పంది స్వభావం వచ్చేద్ది. గొర్రెలతో నువ్వు సహవాసం గొర్రెల స్వభావం వచ్చేద్ది నీకు. గొర్రె ఎప్పుడు కూడా దీనత్వం కలిగి ఉంటది. ఎక్కడ పడితే అక్కడ అడ్డమైన గడ్డి మీయదు. ఏది పడితే తినేయదు. హల్లెలూయా! పొర్రపాటున ఎక్కడైనా జారి పడినా, కాలు జారి ఆ గుంటలో పడిపోయినా, ఒకేళ ఆ కాపరి మేము చూస్తుంటాం పరిచయకి వెళ్తున్నప్పుడు ఆ రోడ్ల పక్కనే కాపరి గొర్రెలను తీసుకెళ్తా ఉంటే కొన్ని కొన్ని కాలువలు ఉంటాయి డ్రైనేజీ కదా! పొరపాటున జారి పడిపోతుంటాయి. జారిపోతాయి. జారిపోతే మళ్ళా లేస్తది. ట్రై చేసి లేస్తా. లేచి ఏం చేద్ది? మళ్ళీ తిరుగుద్ది. మురుగుంటలో దిగుద్దా? అబ్బబ్బా! నాకు మురికి అంటిందని చెప్పేసి ఏం చేద్ది? గొర్రెపిల్ల ఏం చేద్ది? ఏం చేద్దండి? మంచిగా చెట్టు లేకపోతే కింద పడి దుర్లుతో ఇలాగా నేలకు రాసుకుంటూ శుభ్రంగా ఆ డస్ట్ ఆ మురికంతా రాలిపోయిన తర్వాత శుభ్రం దులిపేసుకొని ఇలా దులుపుకుంటది. దులుపుకొని అప్పుడు పైకి లేస్తది. ఆమేన్ హల్లెలూయా! ఒకేళ దేవుని బిడ్డని చెప్పుకుంటూ కూడా ఇక పాపానికి చోటిచ్చావా? దుమ్ము దులుపుకోవాలి. నిలబడాలి. ప్రభు కోసం జీవించాలి. మురుకుతో మురుకుతో నేను వెళ్తానంటే అలౌ చేయడు ప్రభు. ఆడికి ప్రవేశం లేదని చెప్పినాడు ప్రభువారు. కానీ పాపం ఏదైతే నీకు అంటిందో దాన్ని దులుపుకోవాలి. దాన్ని కడుక్కోవాలి. అక్కడే కూర్చొని అయిపోయిందండి ఇంకేమిటండి అని చెప్తే నష్టం అక్కడ. కనుక ఎక్కడ పడిపోయినవో నువ్వు లెగాలి. ఆయన స్వరాన్ని వినాలి. అబ్బా ప్రభువా! ఇంత శ్రేష్టమైన నీ మాటలో వెన్నీకోకుండా సైతానుగాడు నన్ను భ్రమపరిచాడయ్యా. లోకాన్ని చూపించాడు. పాపాన్ని చూపించాడు. ఏం పర్లా నువ్వు జీవించు నీకెందుకు? ప్రభు క్షమించేస్తాడు యేసయ్య. యేసయ్య గొర్రెలు కాపరు కదా! గొర్రెలకు ప్రాణం పెట్టకు వచ్చాడు కదా! కాబట్టి ఏం నో డౌట్. నో ప్రాబ్లమ్. ప్రార్థన చెయ్యి. నువ్వు నీ పని కానిచ్చేయి. మందేసి చుట్టా బీడి పానపరగ తాగి తినేయి. ఇష్టానుసారంగా దేహం పాడు చేసుకో. ఏం పర్లేదు ప్రభు క్షమిస్తాడు. దొంగవాడు. వాడు దొంగ ప్రవేశించి నీ హృదయం మంచి లక్షణాలని కూడా తీసేసుకొని వాడి నికృష్టమైన తలంపులని గుండెలు గదండా నింపేస్తాడు. నీచమైన ఆలోచనలు వస్తుంటాయి అప్పుడు. ఇక మంచి థాట్స్ రావు ఇక ఆ వ్యక్తికి. హల్లెలూయా! ప్రభు నా కోసం ప్రాణం పెట్టావే ఎంత మంచి దేవుడు నాయనా. నీ కోసం నేను చేయగలుగుతాను. నేనున్నాను ప్రభువా. ఈ పనికిమాలిన నన్ను పనికొచ్చే పాత్రగా మీ వాక్యంతో నన్ను ఉదక స్నానం చేసి నీ రక్తంతో నా పాపాలన్నీ కడిగి దేహంతో పాపం చిన్న కడిగి శుభ్రం కడిగి నీకు మంచి బిడ్డగా ఒక మంచి పనివాడిగా చేర్చుకో తండ్రి అంటే ఎంత మురిసిపోతాడో తండ్రి. హల్లెలూయా! మురుకులో ఉండి ప్రవ్వా అది చంకనెత్తుకుడికి అసహించుకుంటా ప్రభువారు. మంచి మాటలు వినాలి మీరు. చెడ్డ మాటలు వినొద్దు. మన బిడ్డలు చూడండి శుభ్రంగా క్లీన్ చేసి కడిగి ఫ్రెష్‌గా వాడికి మంచిగా సూపెట్టి మంచి కడిగి పౌడర్ వేసి చక్కటి బట్టలు వేసి అప్పుడు ఎత్తుకుని ముద్దాడతాం తలకు నూనె పెట్టి కదా! మన బ్రతుకు కూడా అంతే. ఎక్కడ మురికెట్టించుకున్నావో గుర్తు చేసుకున్న మురికి కడిగేసుకోవాలి వాక్యంతో. దేవునికి మహిమ కలిగి ఆయన మాట వినాలి. ఆయన మాట విని నడిచినట్లయితే తప్పుకోకుండా ప్రభువారు ద్వారం తీస్తాడంట. ద్వారపాలకుడు నేనే. ఆ రోజు ద్వారం పెద్ద గేట్ చెప్పినాను కదా! నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత మంచి దేవుడండి అసలు. కనుక ఈ లోకములో పరిశుద్ధంగా ఆయన మాట వినాలి. ఆయనకు మాత్రమే మనం చెవియొగ్గి ఆ దివ్య స్వరాన్ని వినుకుంటూ సజ్జన స్వరం వినుకుంటూ ముందుకు సాగ. అసలు ఆయన స్వరం అంటే ఈ లోకంలో చెత్తతో మనకు అసలు సంబంధమే ఉండదు. ఇంకా చెత్త కావాలని కోరుకోరు ఎవరు కూడా. హల్లెలూయా! కొన్ని స్థలాలకు వెళ్తున్నప్పుడు మనసు బాధ అనిపిస్తుంది. పరిశుద్ధమైన మాటలు వినాలి. కొన్ని చోట్లకి వెళ్ళి మాట చెప్పరు. అసలు ప్రభు మాటే రాదు. హల్లెలూయా! నాకు ఇష్టం ఆయన మాటలు. ఆయన తలపోసుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని తలపోసుకోవాలి. ఆయన చేసిన మేలు తలపోసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మాట విని నడుచుకునేవారు అందరూ కూడా ఎవరండి వీళ్ళంతా కూడా గొర్రెలే. ఆయన మాట ఎవరైతే వింటారో వారందరూ గొర్రెలే. మేక అయితే విందు. మేక చూడ మోర పైకెత్తుకుని చెట్లు ఆకులు అవి తింటది కదా! గొర్రెలు మేకలు కలిసి మేస్తూ ఉంటాయి. గొర్రెలు ఏం చేస్తాయి? ఎప్పుడు తల కిందకి వేసుకుని మేస్తూ ఉంటాయి. గొర్రె ఏం చేస్తాయి? మోర పైకెత్తి కదా! మనకి గొర్రె స్వభావం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఆయన మాట విని నడిచి వారందరూ కూడా గొర్రెలే.
ఆమేన్. మరి ఎల్లప్పుడూ ఆయన మాట వినడానికి ఇష్టపడుతుంటారు. బురద అంటుకోకుండా చూసుకుంటుంటారు. ఎక్కడ మురికి, మాలిన్యం అంటకుండా వారు తమను తామును వాక్యముతో సరిచేసుకుంటూ దేవునికి ఇష్టలుగా జీవిస్తుంటారు. హల్లెలూయా! కనుక గొర్రెగా నువ్వు జీవించే కృప పరిశుద్ధాత్మ తండ్రి నీకిచ్చునుగాక. ఆయన గొర్రెలకు మంచి కాపరి గనుక జీతగాడ చూడండి కొంతమంది చూస్తున్నాం గాబట్టి. గొర్రెలకి గొర్రెలకి ప్రాణాపాయ స్థితి వచ్చిన అనవసరం ప్రాణం పోయిన నష్టం లేదు గానీ, గొర్రెలను సంపాదిస్తాడు మంచి కాపరి అని ప్రభు బాగా తెలుసు. కాబట్టి దావీదుని ఏం చేసినారండి? దావీదుని ఏం చేశాడు ప్రభువారు? గొర్రెలను కాచుకుంటున్నాడు. వాళ్ళ నాన్న గొర్రెలను అప్పగించాడు. అయ్యేం కాదు మేపుకొని చెమట కంపు దావీదు దగ్గర కదా! చెమట వాసన. ఎండలోకి పోవాలి, అడవికి పోవాలి, గొర్రెలు మేపాలి. మళ్ళొసరికి ఒళ్ళంతా చెమట తలలోని చెమట కారిపోతుంది. చెమట వాసన వచ్చేస్తూ ఉంటుంది కదా! ఆయన ఎలాంటి వాడో ముందు ప్రభు బాగా తెలుసు. కాబట్టి ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. కష్టపడతాడు. నాన్న చెప్పిన ప్రతి మాటకి విధేయత కలిగి జీవించాడు కుమారుడు. ఆమేన్ హల్లెలూయా! మరి కుమారుడు నువ్వు నాన్న మాట వింటున్నావా? ఏమి? ఆ వాడికైతే జాబ్ ఇచ్చావు, నన్ను ఈ పని చేయమంటావా అని అనే టైప్ కాదు. రాజు దగ్గర ఉంటున్నారు. హల్లెలూయా! కానీ ఈ కుమారుడైతే గొర్రెలు మేపడానికి పంపించాడు. దేవునికి ఆ గొర్రెలు చక్కగా చూసుకుంటూ, ఆ గొర్రెని ఏదైనా ఆ పులొచ్చినా, తోడేళ్ళొచ్చినా అటాక్ చేయకుండా అంటే ఎల్లవేళలా కూడా ఆయన మనసు దేవుడి మీద ఆనుకుని ఉంటుంది దావీదు గారు. ఆయన చేసిన గొప్ప కార్యాలను తలపోసుకుంటూ, పాటలు పాడుతూ, కీర్తనలు రాస్తూ, పాటలు పాడుతున్నాడు అరణ్య ప్రాంతంలో. ప్రభా! ఎప్పుడైతే ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆయన స్వరాన్ని వినుకుంటూ, ఆయన చేసిన గొప్ప కార్యాలని మేళను తలపోసుకుంటూ, ఇంత మహాదేవుడా, శూరుడా, వీరుడా, మహా సైన్యాన్ని, గొప్ప సైన్యాన్ని, లక్షల ప్రజలను ఐగుప్తు చెర నుంచి విడిపించినావు ప్రభువా, అవన్నీ తలపోసుకుంటూ ఆయన పాటలు రాస్తూ చక్కటి ఆ స్వరంతో ఆ గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటున్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు అడవిలో? వాళ్ళ అన్నయ్య చూస్తాడు, నాన్న ఎవరు చూడలే, ప్రభు చూస్తున్నాడు పైనుంచి. హల్లెలూయా! దేవుని యొక్క మాట వినడానికి ఇష్టపడేవాడు. దేవుడి చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఆ కార్యాన్ని కూడా పాటల రూపంలో మలిచి రాసినాడు ఆయన. హల్లెలూయా! ప్రభు చూస్తున్నాడు. అదే క్రమములో ఈ గొర్రెలను ఎత్తుకుపోవడానికి తోడేలు వస్తుంది. తోడేళ్ళు ఉంటాయి. 2 విధాలుగా చూడాలి అక్కడ. నీ సిలువను నువ్వు ఎత్తుకుని నన్ను వెంబడించన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు కూడా ఆయన ప్రభుని విడిచిపెట్టేలే. ఆ గుండె నిండా యేసుని నింపేసుకున్నాడు. ఆయన మాటలతో, ఆయన వాక్యంతో నింపేసుకుని ఏ పులైతే, ఏ తోడేళ్ళైతే తన గొర్రెని ఎత్తుకెళ్ళిపోతుందో దాన్ని తరిమి చంపి పడేశాడు అంతే. హల్లెలూయా! ఇక ప్రభువుకి బాగా నమ్మకం వచ్చదో పర్లేదు. నా మీద ఆనుకున్నాడు ఒక పక్క, మళ్ళీ తన గొర్రెలు జాగ్రత్తగా మేపుకుంటున్నాడు. కనుకనే ప్రభువారు సదాకాలం ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉండడానికి దావీదు గారిని ఎంపిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నన్ను కుమారుడుకు నీవు కూడా తండ్రి మాట విని లోబడు. ఎలాగైతే గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పినాడు ప్రభువారు, నీవు కూడా తండ్రి ఎప్పుడు కూడా కుమారుడు చెడిపోవాలని ఎప్పుడు ఏ తండ్రి ఎక్కడో ఉంటారు తండ్రులు, తల్లులు ఉన్నారు. పనికిమాలిన తల్లులు సాక్ష్యాలు వింటున్నాం కాబట్టి, వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి. కానీ మంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డలను ప్రేమిస్తుంది, బిడ్డలను బ్లెస్సింగ్ ఇస్తుంది తల్లి. హల్లెలూయా! దేనికి మహిమ కలిగి మంచి యేసయ్య మన కోసం రక్తం కార్చి ప్రాణపడి ఇష్టపడి లోకానికి వచ్చాడు. కనుక ఆయన మాటలు విని బ్రతికినంత కాలం కూడా ఆయన శ్రేష్టమైన మాటలు వింటూ ఆ ప్రకారం జీవించినట్లయితే నీకు ప్రవేశం ఉంటుంది. నేను గొర్రెలకు ద్వారం అని అంటున్నాడు ఆయన. ఆయన లోనికి ప్రవేశించాలి. ఇప్పుడు గొర్రెలేమైనా మనందరం కూడా ఈ భూపుర సర్వ మానవాళి కూడా ఒక దినాన్న ఆయన లోనికి ప్రవేశించాలి. కనుక ఆయన మాట వినాలి. ఆయనకు మరణం లేదు. యుగ యుగాలు తరతరాలు ఆయనే దేవుడు, ఆయన రక్షకుడు. ఆయన జీవిస్తున్నాడు. నిన్ను నన్ను జీవింపజేస్తాడు. హల్లెలూయా! కనుక గొర్రెగా ఉంటూ ఆయన స్వరాన్ని వినినట్లయితే ఆయన మాటలే భుజించాలి తప్ప ఇక పక్కనోడి మాటలు భుజించకూడదు. ఎవడు మెడతాడు చెప్తూ ఉంటాడు, మేతేస్తుంటాడు. ఆ అడ్డమైన గడ్డి మేయకుండా, ఆ చెత్త మాటలు మనం రిసీవ్ చేసుకోకుండా ఎల్లవేళ చెవి యొగ్గి ఆయన నాతో ఏం మాట్లాడతారు ఈరోజు తండ్రి ఆయన బలిపీఠం దగ్గర కన్నీళ్ళు విడుస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే పరవశించిపోడు తండ్రి. హల్లెలూయా! పరవశించి దిగువచ్చాడు నీ దగ్గరికి, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె. హల్లెలూయా! అనుకుంటూ నిన్ను ఆయన కౌగిట్లో తీసుకొని నిన్ను హత్తుకుని ముద్దు పెట్టుకొని ఒక దినాన్న ఆయన లోనికి ప్రవేశించలాగా చేస్తాడు.
అంతే తప్ప మన స్వభావం ఇప్పుడు గుర్రు స్వభావం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉండాలి కుమార్తె. ఒకవేళ ఏమైనా మార్గం తప్పిపోయినావా? ఏదైనా విడిచిపెట్టలేకపోతే వ్యభిచారమా? ఏమి చెప్తున్నారు. వింటున్నా. బాధ కలుగుతుంది. ఆ వ్యక్తి ఇదిగో మా డ్యాడీని, ఆ వ్యక్తి ఇదిగో మా అమ్మ, ఇదిగో మా పిల్లలు చెప్తున్నారు. అసలు నాకు చాలా బాధగా చెప్పడానికి సిగ్గనిపిస్తుంది. ఇలాగా. ఎంత అవమానమండి మన తండ్రికి. మనం అవమానం తెచ్చే బిడ్డలుగా మనం బ్రతకూడదు. బ్రతికితే ఆ! విశ్వాసంలో ధైర్యంగా ప్రభు కొరకు మనం జీవించాలి. గుర్రిగానే జీవించాలి. నిన్ను ఎవ్వరు తుబుక్కున మూసినా కూడా తుడుచుకుని వెళ్ళిపోవాలి. నువ్వు తిరిగి ఒక్క మాట అనకూడదు. గొర్రె కాబట్టి. యేసయ్య గొర్రె కదా! గొర్రెల కాపరి కదా! ఆయన ఎట్లయితే నడుచుకున్నారో నువ్వు అట్లనే నడుచుకోవాలి. ఆయన గొర్రెలకు మంచి కాపరి. మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడాయన. ఆ మాటలు వింటేనే నిత్యం బ్రతుకుతావు. విని గైకొని నడవాలి. వినని వాటిని విడిచిపెట్టుకోకుండా ఆ ప్రకారం జీవించినట్లయితే ఖచ్చితంగా నీకు ప్రవేశం అంటున్న ఆయనలోనికి. హల్లెలూయా! మనం దేనికోసం బ్రతుకుతున్నాం? దేం ఆశించి బ్రతుకుతున్నాం? ప్రభువు నమ్మిన పేరుకి మాత్రం క్రైస్తవులా? అలాగ ఉండడానికి వీల్లేదు. దమ్ము ఉండాలి, రోషం ఉండాలి, ధైర్యం ఉండాలి. హల్లెలూయా! ధైర్యం ఉండాలండి. ధైర్యం లేనివాడు పిరికివారు ప్రవేశం లేదు అక్కడికి. మా కులమోళ్ళండి వీళ్ళు వేస్తారు. ఏంటి కులం అక్కడ? ఏంటి కులం? హల్లెలూయా! క్రీస్తుని కలిగిన వాడు యేసు రక్తములో పాపాలని కడుక్కుని పవిత్రంగా జీవించే రాజకుమారుడు, రాజు యాజక సమూహం మనము. ధైర్యంగా చెప్పాలి రాజులు మనమని. మేము మాల క్రిస్టియన్ అండి, మాది క్రిస్టియన్ అండి, కమ్మ క్రిస్టియన్ అండి, కాపుకి. ఈ చెత్త ప్రభువుకి నచ్చదు. నన్ను అడుగుతారు. అంటరాని దానిని ఒక దినాన్న అంటరాని నన్ను ప్రభు దర్శించి నన్ను ఆయన రక్తంలో కడిగి రాజకుమార్తెగా చేశాడు. రాజుల యాజక సమూహం మేము. హల్లెలూయా! ధైర్యంగా చెప్పాలి. వాళ్ళు వెలివేస్తారండి. మరి వీళ్ళు తీసుకెళ్తారు పరలోకానికి నిన్ను. హల్లెలూయా! పరలోక రాజ్యానికి మార్గము నేనే అన్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, నీ దివ్య సన్నిధిలో నిలిచానయ్యా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, నీ దివ్య సన్నిధిలో నిలిచానయ్యా. ఆరాధనా ఆరాధనా స్తుతి మహిమ ఘనతలు మీకేనయ్యా అంటూ నేను ప్రార్థన చేస్తుంటేనే ప్రభు నాలో నుంచి మాట్లాడుతున్నా ఆ పాట. హల్లెలూయా! పరలోకం సమీపించి నీ దివ్య సముఖం నిలిచిరానయ్యా అనే దమ్ముందా? ధైర్యం ఉందా? ధైర్యం రావాలి. మన ధైర్యం కావాలంటే ప్రభువుని బట్టి ధైర్యం. ప్రభు వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చినట్లయితే, ఆయన స్వరాన్ని నువ్వు విని అనుసరించినట్లయితే, ఆయన నా గొర్రెలు నా స్వరం విన్నానన్నాడు. ఆయన గొర్రెగా ఉన్నావా? అయితే ఆయన స్వరాన్ని వింటావు. ఇంకా నా కులం, నా గోత్రం అండి, ఇక మా వాళ్ళు ఉన్నారండి. ఈ చెత్త అంతా తీసుకున్న వస్తారు చాలామంది. ఎవడున్నా లేకున్నా ప్రభు నాకుంటే చాలు. అంతే డిసైడ్ చేసుకున్న ప్రభు. ఎవరు నావారు? ఎవరు నా బంధువులు? నీ ప్రతి మాటకి విధేయత కలిగి జీవించేవారే నేను అంటున్నాను. ధైర్యంగా చెప్తా. మా పేరెంట్స్ నువ్వు చెప్పాను. నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అని చెప్తాను నేనైతే. నువ్వు చెప్తున్నావు మరి? హల్లెలూయా! భయపడుతున్నావా? నేను ఎవరికే ప్రభువుకు తప్ప. ప్రభుకే భయపడతా. ఎవరికి భయపడద్దు. నీతిని విడిచి పాపం చేసి ఎవరికే భయపడద్దు. నీతిని వస్త్రంగా ధరించుకుని ప్రభు వైపు చూసినట్లయితే ఆయన సముఖంలో ఒక దినం నిలిచి ఉంటావు. నేను దాటి వెళ్ళడానికి నరుడు కాదు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా! కనుక ఆయన స్వరాన్ని వింటూ ఒక దినాన్న నీకు నాకు ప్రవేశము ఆయనే కాబట్టి, ఆయనే గొర్రెలపో ద్వారము కాబట్టి ఆ ద్వారంలో ప్రవేశించాలి మనం. హల్లెలూయా! సురక్షితంగా వెళ్ళిపోతాం. ఎవరు అక్కడ ఆపడానికి ఎవరు తరము కదా అక్కడ. హల్లెలూయా! నీవు గనుక ఈరోజే ఆయన స్వరం విన్నట్లయితే గొర్రెలపో ద్వారం నేనే అన్నాడు ఆయన. నేనే అన్నాడు. ఆయనను నేనే ఆయన. హల్లెలూయా! తండ్రి అయిన వాడే కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆ కుమారుడే తండ్రి, తండ్రి కుమారుడు. దేవునికి మహిమ. ముగ్గురు దేవుళ్ళు ఏం లేరు. ఒకే ఒక్క దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దివ్యస్వరాన్ని వినుకున్నట్లయితే ఖచ్చితంగా నీకు ఒక దినాన ప్రవేశం ఉంటుంది. దేవునికి మహిమ. ఇంకా మా బ్రతుకులో చూడండి, బ్రతుకులు ఇంకా సరి చేసుకోకపోయినా మరొక సంవత్సరం అనే దయను కిరీటముగా సిద్ధపాటు చేశాడు నీ కోసం, నా కోసం. హల్లెలూయా! ఫిల్టర్ చేసి మనకి ఆ సంవత్సరాన్ని ఇస్తే మనుషులు ఏమంటారు? ఇవాళ మంగళవారం అమ్మగారు, ఇవాళ శుక్రవారం కదండి, డబ్బులు ఇవ్వకూడదండి. ఇవాళ మంగళవారం కదండి, వెళ్ళకూడదండి.
అబ్బా తుమ్మొచ్చిందండి వెళ్ళకూడదండి, దగ్గొచ్చింది చెప్తా అంత ప్రభుకు అసహ్యం. ఇంకా ఎంతకాలం బ్రతుకుతావు ఈ లోకేచ్ఛలను అనుసరిస్తూ, ఈ లోకాచారాలను అనుసరిస్తూ? రోషము లేదా? ఏమి నీ కోసం నా కోసం రక్తం కార్చే ప్రాణం పెట్టినోడు చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు కట్టడలకు విధులకు లోబడి జీవించాలి మనం. నిజమైన క్రైస్తవుడు. ఇంకా ఆచారాలను కూడా ఏలాడబడుతుంటే వాడు పరలోకానికి ప్రవేశం లేదు. ప్రవేశించండి అంతే ఖచ్చితంగా ప్రభు చెప్తాడు. ఎవరైతే నా మాట గడగడగడలాడుతూ ఉంటారో వాని దృష్టిస్తున్నాడు బలపరచడానికి అని చెప్తాడు కనుక బలపరిచేవాడు నిత్యరాజ్యాలు ప్రవేశింపజేసేవాడు ఆయనలోనికి మనం ప్రవేశించాలి కనుక ఒక దినాన గొర్రెలపో ద్వారం నేనే అన్నాడు గనుక ఆ ద్వారంలోనికి నీవు ప్రవేశించాలన్నా నేను ప్రవేశించాలన్నా ఖచ్చితంగా మనం ఆయన స్వరాన్ని వినాలి అని వెంబడించాలి. గొర్రె అయితేనే వెంబడించడం అంటే ప్రతి మాటకి విధేయత కలిగి జీవించాలి. అబ్బాయి నాకు ఇది ఇష్టం లేదండి, ఇది ఇష్టం అండి, ఈ చేత ప్రభువుకి నచ్చదశలో ఖచ్చితంగా నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రభు మాటకి కంప్లీట్గా నువ్వు సరెండర్ అయిపోవాలి. హల్లెలూయా. మరి నేను సరెండర్ కాల నీవు కూడా ఉండాలి. ఎట్లా దేనికి మహిమ కలిగిన దేనైనా వదులుకోవాలి ప్రభు నిమిత్తమే. సమస్తాన్ని పెంటగించుకుని పెంట మనకి ఎందుకండి, లోకములు అంతా చేత మనకు కూడా ఏది రాది లోకములకు నీ క్రియలు మాత్రం వస్తాయి. కాబట్టి ప్రభు చెప్పిన ప్రతి మాటకి విధేయత కలిగి మనం జీవించినట్లయితే ఖచ్చితంగా నీకు నాకు ప్రవేశం ఉంటుంది. హల్లెలూయా. కనుక బహు జాగ్రత్త కలిగి గురు స్వభావం వేరే మనిషి స్వభావం వేరే కాబట్టి నాకు ప్రభు చెప్పినారు, నీవు గనుక ప్రార్థనలో ఉన్నప్పుడు వెంటనే మాట్లాడేస్తున్నారు. అసలు ప్రభు వారైతే టక నేను డైరీ పక్కన పెట్టుకున్న బైబిల్లోనే రాసేసుకున్న గబగబా. హల్లెలూయా. మనుషుల మాటలు వింటే మీరు నష్టపోతారని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మనుషుల మాటలు మీకు ఖచ్చితంగా నష్టాలు కలగజేసినాయి మాకు. హల్లెలూయా. మనుషుల మాటలు నమ్మితే నష్టమే, ఖచ్చితంగా నష్టం. అనుభవాలు కూడా చెప్తున్నా, ప్రతిదీ నష్టమే. నా మాట వింటే మీకు మేలు, దేవుని మాట వింటే మీకు మేలు కలుగుద్దని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చాలా మాటలు 5 మాటలు చెప్పారు ఆ క్షణంలోనే ప్రార్థనలో ఉన్నప్పుడు. చాలా మాట్లాడరండి, నీతో మాట్లాడరు. ఎందుకంటే నువ్వు గురిగా లేవు కదా, మేకగా ఉంటే ఎలా మాట్లాడతారైనా? మేకలతో మాట్లాడి ఇంకొకడు ఉన్నాడులే, వాడు వెలుగుదూత వేషం వేసి తానే ప్రవేశించాడు. ఖచ్చితంగా యేసుప్రభులాగా మాట్లాడతాడు. బ్రతుకులు మారు, ప్రవర్తన చేంజ్ అవ్వదు, అట్లానే ఉంటారు మోనార్కుల వలె. తగ్గింపు ఉండదు, దీన స్వభావం దీన మనసును వస్త్రం ధరించరు. ఏమా దయ ఉండదు, జాలి ఉండదు, ప్రేమ ఉండదు, ఏముండవు. కానీ యేసే స్వరం కనుక నిజముగా ఖచ్చితంగా ఆయన స్వరం కనుక నీ వినినట్లయితే నీ ప్రవర్తన చేంజ్ అయిపోద్ది. ఖచ్చితంగా ప్రభు కొరకు జీవిస్తావు. హల్లెలూయా. కనుక మనుషుల మాటలు నమ్మి మోసపోకుండా దేవుని యొక్క మాటకు లోబడి విధేయురాలివి ఒక దినాన ప్రవేశం ఉండులాగన ప్రవర్తించే కృప, ఆయన స్వరాన్ని వినే కృప, ఆయన ప్రతి మాటకి విధేయత కలిగి జీవించే కృప పరిశుద్ధాత్మత నీకు అనుగ్రహించనిగా ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనలోనికి నువ్వు ప్రవేశించే కృప పరిశుద్ధాత్మత అండి నీకు వాక్యాన్ని వీక్ష ప్రతి ఒక్క బిడ్డలకి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే స్తోత్రము నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. రోషము కలిగిన తండ్రి, అయ్యా దీనుడిగా వచ్చాను ఈ లోకానికి, ఇప్పుడు రాబోతున్నావు తండ్రి రెండోసారి. భయపడాలి, గడగడగడ వణకాలి ప్రతి ఒక్క మనుషుడు కూడా. ఈ దినానికి ఇక్కడ కనుక వణకపోతే ఒక దినాన ప్రభాతండి అక్కడ ఇక ఆ తర్వాత ఇంకేం ఉండదు, ఇక శుద్ధ శూన్యమేమి మిగలదు. కనుక బ్రతుకుండగానే నేను ఎవరి స్వరం వింటాను, ఎవరి మాటలు వింటున్నాను ఏమి అని గుర్తుపెట్టి భయమునుంది పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క స్వరాన్ని వినుకుంటూ, ఎందుకంటే గొర్రెలకు మంచి కాపరి నేను, వాటిని నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అంటున్నావు. ఎంత మంచి దేవుడు, నిత్యము జీవింపజేయటానికి వచ్చు. నీ మాటలు ఎవరైతే వీరిదాన్ని అనుసరించి జీవిస్తారో వారు నిత్యము జీవిస్తారని. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా నా గొర్రెలు నా స్వరం వినును అంటున్నావు. గొర్రె స్వభావం కలిగి ఉన్నట్లయితే నీ ప్రతి మాటకి విధేయత కలిగి జీవిస్తే నేను వెంబడిస్తాయి గొర్రెలైతే, మేకలు వెంబడించవు. నీ మాటను అనుసరించేవారు ఎవరంటే గొర్రెలు మాత్రమే. హల్లెలూయా. తండ్రి చాలా సింపుల్గా గుర్తుపట్టచ్చు గొర్రె స్వభావం కలిగిన వారెవరో లేదా మేక స్వభావం కలిగిన వారెవరో గుర్తుపట్టడానికి అది నీవే ఇస్తున్నావు కృప. గుర్తుపట్టమంటున్నావు. గుర్తుపట్టడం మాకు అనవసరం, ఎట్లా పెడితే అట్లా జీవించేస్తామంటారు కానీ ఒక దినాన్ని ప్రవేశం ఉండదు. పందులకు ప్రవేశం లేదు, గొర్రెలకు మాత్రమే ప్రవేశం అంటున్నావు. రోషము గలవాడ మీకు వందనాలయ్యా. ఈ దినాన్ని ఎవరైతే నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వింటున్నారో తండ్రి, గైకు నడుస్తారు, అయ్యో దేవా ఇంతకాలం ఇష్టానికి అడుగులు వేసానయ్యా, కనుక నా బ్రతుకును బాగా చేయి. ఈ రోజు నుంచి ప్రభా
నీ స్వరాన్ని వింటానయ్యా, నేను వెంబడిస్తానయ్యా. బైబిల్ పట్టుకొని సేవ గురించి కాదు కానీ ఆయన మాట విని గైకొనాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించాలి. హల్లెలూయా! ఇది వద్దు కుమారుడా, ఇది వద్దు కుమార్తె, ఇది నష్టం కలుగుద్దంటే విడిచిపెట్టేయాలి. నష్టం కలగజేసి దాన్ని వెంబడిస్తున్నారు తప్ప, అయ్యా నష్టంలో నుంచి నైనా, కష్టములో నుంచి, ఆ గోతులో నుంచి క్రీస్తుని బండ మీద నిలబెడతానని రానంటే, నాకు బండొద్దు గొయ్యే కావాలని ఆ గోతులో కనబడుతున్న ఆ యొక్క జిగటగల దొంగ ఊబుని చూసినైనా, అయ్యా అది మెలమెలా మెరుస్తుంటే అందులో కాలు పెడతాను వేండెత్తున్నది. ఆ ఊబిలను చిక్కుపడ్డారేమో నేను కృపతోనైనా బిడ్డలు విడిపించడు, రక్షించను నా తండ్రి. నీ దివ్యస్వరాన్ని వింటూ ప్రభా, అయ్యా నాయన గొర్రెగా జీవించే కృప దయచేయమని. ఒక దినాన ప్రభా, గొర్రెల ద్వారా నేనన్నావు గనుక నీలో ప్రవేశించలాగన ఈ భూలోకంలో జీవిస్తూ ఉండగానే యథార్థంగా నీతిగా జీవిస్తూ నీ ప్రతి మాటకి విధేయతలు జీవించే కృప దయచేయమని. ఎందరైతే నీ మాటలు విన్నారు వారందరి జీవితాల్లో కూడా వారి గురు స్వభావం కలిగిన దీన మనస్సును వస్త్రంగా ధరించిన వారిగా ప్రభ ఈ భూమిని బ్రతికినంత కాలం జీవించి ఒక దినాన ప్రభ దేవా నువ్వు డోర్ ఓపెన్ చేసి నీవే ద్వారము కాబట్టి నీలోనికి ప్రవేశించే కృప ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వినని ప్రతి ఒక్క బిడ్డలో అనుసరించి జీవించిన తర్వాత ఒక దినాన రాజ్యంలో నీలో ప్రవేశించే కృప అనుగ్రహించబడను గాకని నజరుడు యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిస్థితి ప్రార్థించడి వేడుకుంటూ ఈ కుటుంబాన్ని నిండు మనసు మీ చేతులుగా అప్పగిస్తున్నాను. పరలోకం మా ప్రీతి అంటే చేస్తున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వారికి ఉన్న సమస్య నుండి సమస్య విడిపించండి, కృప నుంచి గొప్ప కార్యాలు జరిగించమని యేసుని ప్రార్థిస్తూ వీళ్ళ నిండు మనసు బ్లెస్ చేసిన పరలోకం మా ప్రీతి అంటే చేస్తున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.